గుడ్ మార్నింగ్. నెక్స్ట్ టాపిక్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో ఈ ఫస్ట్ చాప్టర్లో మనకి లాస్ట్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సమ్ అండ్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో దీంట్లో మనం యూస్ చేసే ఫార్ములాస్ 2 sin a cos b is equals to sin of a plus b plus sin of a minus b. అలాగే sin of a plus b మైనస్ sin of a minus b అంటే 2 cos a sin b. అలాగే cos of a plus b plus cos of a minus b 2 cos a cos b. cos of a plus b minus cos of a minus b minus 2 sin a sin b. సో లాస్ట్ ఫార్ములా ఒకసారి చూస్తే cos of a plus b minus cos of a minus b అంటే minus 2 sin a sin b. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఆ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 2 sin a sin b అంటే cos of a minus b minus cos of a plus b. నెక్స్ట్ sin c plus sin b, that means 2 sin c plus d by 2 cos c minus d by 2 sin c minus sin b. సో ఇలా ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తామండి. సో ఇందాక చెప్పుకున్న ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అన్ని చేస్తామండి. సో ఫార్ములాస్ అనేది ఒక 3-4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఫార్ములాస్ వస్తాయండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ sin 78 plus cos 132 is equals to √5 minus 1/4 అని ప్రూవ్ చేయమన్నారండి. సో దీనికి ఇందాక మనం చూసిన ఫార్ములాస్లో ఉంటే 2 సైన్లో ఉన్నాయి లేదా 2 కాసుల్లో ఉన్నాయి. అలాగే 2 సైన్ నుండి మధ్యలో ప్లస్ ఒకసారి ఉంది, మైనస్ ఒకసారి ఉంది. జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 సైన్లు ఉండి మిడిల్లో ప్లస్ ఉంటే 2 sin a cos b, సైన్ వచ్చి కాస్ వస్తుంది. 2 సైన్లు ఉండి మిడిల్లో మైనస్ వస్తే కాస్ సైన్. సో 2 సైన్ నుండి ప్లస్ వస్తే సైన్ కాస్, 2 sin a cos b. 2 సైన్ నుండి మిడిల్లో మైనస్ ఉంటే 2 cos a sin b. నెక్స్ట్ 2 కాసులు ఉన్నాయనుకోండి, మిడిల్లో ప్లస్ ఉంటే 2 cos a cos b. 2 కాసుల నుండి మిడిల్లో మైనస్ ఉంటే 2 sin a sin b. ఆ ప్లస్ మైనస్ ఒకసారి చూస్తే మీకు తెలుస్తుందండి. సో అలా చూసుకుంటే మీకు ఈజీగా ఫార్ములాస్ వస్తాయి. దట్టు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒకటి సైన్ ఒకటి కాస్ ఇచ్చాడు. మనకి ఎలా ఉండాలి అయితే 2 సైన్లలో ఉండాలి లేదా 2 కాసుల్లో ఉండాలి. ఇలా ఒక సైన్ ఒక కాస్ ఉంటే ఏదో ఒక దాన్ని ఏదో కాస్ ఆ సైన్ దాన్ని అదర్ రేషియోకి కన్వర్ట్ చేసుకుని సేమ్ ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవాలండి. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, LHS తీసుకోండి. sin 78 plus cos 132 degrees sin 78 degrees plus ఈ cos 132ని cos of 90 plus 42 కింద రాయొచ్చు కదండి. 90 plus 42. సో sin 78 degrees plus 90 ఉన్నప్పుడు cos ఏంటి, sin 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ అండి. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్. అర్థమైందా? యాక్చువల్గా ప్లస్, కానీ 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ కాబట్టి ప్లస్ 2 మైనస్ 42 డిగ్రీస్. అర్థమైందండి? సో అలా 2 సైన్లో కానీ 2 కాసులో కానీ కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఇలా నెంబర్ ఉంటే CD అనుకోవాలి. నా ఫార్ములా చూసుకోవాలి అంటే sin C మైనస్ sin D. సో 2 సైన్లు ఉన్నాయి, మిడిల్లో మైనస్ ఉంది. అలా ఉంది ఏమని చెప్పాను, 2 cos, ఫస్ట్ కాస్ నెక్స్ట్ సైన్ అని చెప్పాను. ఇవి సిడీలు కాబట్టి C plus D by 2 ఇంటూ sin C minus D by 2. సో sin C minus sin D ఫార్ములా ఏంటి, 2 cos C plus D by 2 ఇంటూ sin C minus D by 2. అదే ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంటే ఇక్కడ సైన్ ఇక్కడ కాస్ వస్తుంది. 2 sin C plus D by 2 cos C minus D by 2. సో అప్లై చేయండి. 2 cos C plus D, C means 78 plus 42 by 2. ఎప్పుడైనా సరే గ్రేటర్ యాంగిల్ మీరు C అనుకుంటే సమ్ ఈజీగా అవుతుందండి. ఇంటూ sin C minus D by 2. 78 plus 42 60 degrees sin 80 degrees. 2 into cos 60 అంటే 1/2 అండి. cos 60 means 1/2 sin 18 √5 minus 1/4. ఈ 2 into cancel. సో √5 minus 1/4 ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి, √5 minus 1/4. సో ఎలా చేస్తాం అర్థమైందా? ఒకసారి చూడండి, మనకి ఒకటి సైన్ ఇచ్చాడు ఒకటి కాస్ ఇచ్చాడు, కానీ మనం చూసిన ఫార్ములాస్లో ఉంటే 2 సైన్లలో ఉన్నాయి లేదా 2 కాసుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ cos 132ని సైన్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఎలాగా, 132ని 90 plus 42 కింద రాసాము. ఇప్పుడు 90 ఉన్నప్పుడు cos ఏంటి, సైన్. కాబట్టి సైన్ 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి
కాస్ ఇంటూ మైనస్. సో ఇది ఏ ఫామ్ లో ఉంది మనకి, sin c మైనస్ sin d అప్లై చేస్తాం. 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. 78 ప్లస్ 42 అంటే 120 బై 2 60. 78 minus 42 అంటే 36 by 2 18 degrees. So 2 into cos 60 means 1 by 2 sin 18 అంటే root 5 minus 1 by 4. 2 cancel అయితే 1 into root 5 minus 1 by 4 అంటే root 5 minus 1 by 4. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్, ప్రూవ్ చేయాల్సిందే. సేమ్ అలాగే సెకండ్ థర్డ్ ఒకసారి చూడండి ఎలా చేయాలో చెప్తాను. sin 70 మైనస్ cos 40 అని ఇచ్చారు. మరి ఇక్కడ sin ఉంది, ఇదేమో cos ఉంది. సో ఏం చేయాలి అంటే ఈ కాస్ చేంజ్ చేసుకోండి, ఇష్టం దీనైనా చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ 40 ఎలా రాయొచ్చు, 90 మైనస్ 50 కింద రాసుకోవచ్చండి. 90 ఉన్నప్పుడు సైన్ ఏంటి, కాస్, కాస్ సైన్ కింద చేంజ్ అవుతుంది. సో అలా ఈ రెండు చేంజ్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, ఈ కాస్ని చేంజ్ చేయండి, ఇక్కడేమో ఈ కాస్ని చేంజ్ చేయండి, ఇక్కడ ఈ కాస్ని చేంజ్ చేయండి. దీని ఎలా రాయొచ్చు, 90 మైనస్ 40 అంటే 50. 90 ఉంది కాబట్టి కాస్ ఏంటి సైన్, మైనస్ అంటున్నాను కాబట్టి 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఏం చేంజ్ అవ్వదు, ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి కాస్ కాబట్టి మైనస్ అయ్యింది. మైనస్ వచ్చినప్పుడు ఆల్ ఆర్ కాస్ 2 కాబట్టి అన్ని ప్లస్ లో అవుతాయి, సైన్ ఏం చేంజ్ అవ్వకండి. పైన సైన్ సి మైనస్ సైన్ డి, ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి అప్లై చేయండి. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది. ట్రై చేయండి, లేకపోతే అడగండి. థర్డ్ బిట్, థర్డ్ సమ్ ఏంటి, ప్రూవ్ దట్ 4 into cos 66 plus sin 84 is equals to root 3 plus root 15 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఈ sin 84 ని నేను చెప్తాను చూడండి. Four into cos 66 plus sin 84 degrees. ఇది మనకి LHS ఇచ్చాడు. 4 into cos 66 plus sin 84. రెండిట్లో ఏం చేంజ్ చేసుకున్నా పర్లేదు, sin 84 చేంజ్ చేద్దాం ఈసారి. sin ఆఫ్ ఎలా రాయొచ్చు, 90 మైనస్ 6. 90 ఉన్నప్పుడు sin ఏంటి, cos. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్. sin cos 6 degrees. cos c plus cos d అంటే 2 cos c plus d by 2 cos c minus d by 2. 66 plus 6 72 by 2. 66 minus 6 60 by 2. 272 లో 36 టైమ్స్ అండి ఇంటూ cos 30 degrees ఎంత అవుతుంది, 4 into 2 into cos 36 అంటే రూట్ 5 ప్లస్ 1 by 4 అండి ఇంటూ cos 30 రూట్ 3 by 2. సో e2 క్యాన్సిల్, e4 క్యాన్సిల్, ఏం మిగిలింది, రూట్ 5 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 మల్టిప్లై చేయండి. రూట్ 5 ఇంటూ రూట్ 3 రూట్ 15, రూట్ 5 ఇంటూ రూట్ 3 రూట్ 15 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 రూట్ 3. సో ఇలాగే ప్రూవ్ చేయమంది. వీళ్ళు ఎక్కడా కన్ఫ్యూజన్ లేదండి. సైడ్ని కాస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను, కాస్ సి ప్లస్ కాస్ సి అప్లై చేశాను, సింప్లిఫై చేశాను, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏంటి, ఈ 8 క్యాన్సిల్ అయిపోయింది. రూట్ 5 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 3 ఇంటూ రూట్ 5 రూట్ 15 ప్లస్ 1 ఇంటూ రూట్ 3 రూట్ 3. సో ఇదే మనం ప్రూవ్ చేయమంది. సో ఇవి ఇంపార్టెంట్ సమ్స్ చూసుకుంటాం సార్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 34 ప్లస్ cos 64 మైనస్ cos 4 degrees. దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. చూద్దాం ఒకసారి. ఇచ్చినది sin 34 degrees ప్లస్ cos 64 degrees మైనస్ cos 4 degrees ఇచ్చాడు. sin 34 degrees. సో ఈ రెండు సేమ్, రెండు కాస్ట్గా ఉన్నాయి, మిడిల్లో సైన్ ఉంది కాబట్టి ఏ ఫార్ములా అప్లై చేద్దాం, cos c మైనస్ cos d చేయొచ్చు కదండి. సో ఏంటి cos c మైనస్ cos d, cos c మైనస్ cos d అంటే మైనస్ 2 sin c ప్లస్ d by 2 ఇంటూ sin c మైనస్ d by 2. sin 34 degrees minus 2 into sin 64 plus 4 68 by 2 sin 64 minus 4 60 by 2
2 into sin 2 68 లో 34 times sin 2 దీనిలో 30 times sin 30. So sin 34 degrees minus 2 into sin 34 degrees into sin 30 1 by 2 e to cancel. So ఏమిటి sin 34 degrees minus sin 34 degrees అంటే రెండు 1 minus 1 అంటే 0 కదా, అలా sin 34 minus sin 34 అంటే 0. సో ఫైనల్గా దీని ఆన్సర్ అంటే 0 వచ్చింది అనమాట. అర్థమైంది ఇక్కడ ఇది cos a minus cos b ఫామ్ లో ఉంది, అప్లై చేసాను, సింప్లిఫై చేసుకున్నాను, ఇక్కడ ఇక్కడ సేమ్ వచ్చింది, మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి a మైనస్ ఏ అంటే 0 కాబట్టి sin 34 minus sin 34 ఎంత వచ్చింది 0 వచ్చింది. ఓకేనా? సో సేమ్ మోడల్ ఈ 2 సమ్స్ అండి. సెకండ్ది నేను రీఅరేంజ్ చేసేస్తాను, మిగతా మీరు చేయండి. ఏం ఇచ్చారు మనకి ఎల్హెచ్ఎస్ sin 50 minus sin 70 ప్లస్ sin 10 degrees ఇలా ఇచ్చారండి. దీన్ని నేను ఎలా రీఅరేంజ్ చేస్తున్నాను అంటే sin 50 ప్లస్ sin 10 మైనస్ sin 70 degrees sin 70 degrees. ఈ sin 50 ప్లస్ sin 10 మనం ఎలా రాయొచ్చు 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 అలా రాస్తాం. ఇక్కడ దీన్ని sin 70ని cos ఆఫ్ ఐ మీన్ లేదా sin ఆఫ్ 90 మైనస్ 20 కింద రాయొచ్చు కదా. 70ని 90 మైనస్ 20 కింద రాసామనుకో 90 ఉన్నప్పుడు sin ఏంటి cos 20, 90 మైనస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి సైన్ ఏం చేంజ్ అవ్వదు, మైనస్ కింద ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ cos 20 అవుతుంది. ఇక్కడ సేమ్ ఇలా మనకి ఇలా ఇలా క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ cos 20 మిగులుతుంది. cos 20 మైనస్ cos 20 0. అర్థమైంది ఎలా చేయాలో? సో ఈ స్టెప్ నోట్ చేసుకోండి. స్టెప్ ఇలా రీఅరేంజ్ చేసుకుని అప్పుడు ఇక్కడేమో ఫార్ములా అప్లై చేస్తాం sin c మైనస్ sin c ప్లస్ sin d అని. మైనస్ దీన్ని ఎలా రాసుకుంటాం sin ఆఫ్ 90 మైనస్ 20 కింద రాసి దాన్ని cos 20 కింద రాసుకుని సింప్లిఫై చేస్తే మనకి 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏం చూడు cos 55 ప్లస్ cos 65 ప్లస్ cos 175 దీని వాల్యూ 0 అని ప్రూవ్ చేయమంటాడు. ఎలా అయితే చూడండి cos 55 degrees cos 65 degrees ప్లస్ cos 175 degrees. ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఈ రెండింటికి cos c ప్లస్ cos d అప్లై చేయాలి. చేసే ముందు ఇక్కడ ప్లస్ఏ కాబట్టి దేని c దేని d అనుకున్నా ప్రాబ్లం లేదు ప్లస్ ఉన్నప్పుడు. సో పెద్దదాన్ని c అనుకోండి, దీన్ని d అనుకోండి, మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది cos c ప్లస్ cos d అంటే 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2 c మైనస్ d బై 2. ఇక్కడ ఈ 175ని 180 మైనస్ 5 రాయొచ్చు కదండి. cos ఆఫ్ 180 మైనస్ 5 2 cos 65 ప్లస్ 55 120 బై 2 ఇంటూ cos 65 మైనస్ 55 10 బై 2. 180 ఉన్నప్పుడు cos నో చేంజ్, cos రిమైన్స్ cos. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos ఏమవుతుంది నెగిటివ్ మైనస్ 5 degrees. cos 60 1 by 2 into cancel cos 5 minus cos 5 0. సో అదేగా ప్రూవ్ చేయండి. అర్థమైందండి ఎలా చేయాలో? సో ఇక్కడ దీన్ని ఇలా మాడిఫై చేసుకున్నాను, ఇది మామూలుగా దీన్ని c దీన్ని d అనుకున్నాను. సో ఎప్పుడైనా సరే మిడిల్లో ప్లస్ ఉన్నప్పుడు ఏది బిగ్ నెంబర్ అయితే దాన్ని c అనుకోండి, అప్పుడు మీకు ఇంకా మైనస్ ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే cos 20 into cos 40 మైనస్ sin 5 degrees into sin 25 degrees is equals to √3 plus 1 by 4 అని ప్రూవ్ చేయమన్నాడు. సో దీనికి LHS తీసుకోండి. ఏమి ఇచ్చాడు LHS? ఇది ఇచ్చాడండి. సో దీన్ని సో ఇది గ్రేటర్ యాంగిల్ కాబట్టి దీన్ని సి సంథింగ్ ఏదో అనుకుందాం. ఫస్ట్ రాసుకోండి cos 40 degrees into cos 20 degrees మైనస్ సేమ్ ఇది కూడా ఉంది sin 25 degrees into sin 5 degrees. ఇలా తీసుకుందాం. ఇది దీని ఏ దీని బి అనుకోండి. సిడి అని ఎప్పుడు అనుకోవాలి? ఈ కాస్కి మిడిల్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే
అప్పుడు cos c ప్లస్ cos d కానీ cos c మైనస్ cos d కానీ అనుకోవాలి. ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏబీలు అనుకోవాలి మీరు, ఓకేనా. సో cos a cos b ఉంది, cos a cos b కి ఫార్ములా లేదు, 2 cos a cos b ఉంది కాబట్టి దీన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. 2 cos 40 degrees ఇంటూ cos 20 degrees. మరి 2 తో ఎక్కడి నుంచి మల్టిప్లై చేస్తాను, 2 తో చేశాను అంటే 2 తో డివైడ్ చేయాలి. సో 1/2 అర్థమైందా. మైనస్ సేమ్ ఇక్కడ కూడా అంతే, 1/2 ఇంటూ 2 sin 25 degrees ఇంటూ sin 5 degrees. 1/2 into 2 cos A cos B. 2 cos A cos B అంటే cos of A plus B. 40 plus 20 plus cos of A minus B. 40 minus 20 minus 1/2 into ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 sin A sin B. ఈ మైనస్ ని కూడా దీనికి ఇచ్చేయండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అర్థమైందా. ఈ మైనస్ దీనికి ఇచ్చేస్తే -2 sin A sin B. -2 sin A sin B అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫార్ములా, cos of A plus B minus cos of A minus B. సో అప్లై చేయండి. 1/2 cos 60 plus cos 40 minus 20 20 plus 1/2 cos 25 plus 5 30 minus cos 20 degrees. So 1/2 to multiply as 1/2 into cos 30. Cos 60 means 1/2 plus 1/2 into cos 20 తెలియదు కాబట్టి అలా ఉంచండి, plus 1/2 into cos 30 √3/2 minus 1/2 into cos 20. ఈ 1/2 cos 20 1/2 cos 20 క్యాన్సిల్ అయిపోతుంది. 1 1 సార్ 1/2 2 సార్ 4 plus √3/2 2 సార్ 4. LCM అంతా 4 1 plus √3/4. ఇది RHS మనం చేయాల్సింది అది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే prove that cos 48 into cos 12 is equals to 3 plus √5/8 అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది మీరు హోంవర్క్ చేతురు కానీ ఎలా చేయాలో నేను చెప్తాను. LHS తీసుకోండి, cos 48 into cos 12 చేసినప్పుడు ఇంటూ ఉంది కాబట్టి ఇది ఏ ఇది బి అనుకుంటాం. cos a cos b, cos a cos b కి ఫార్ములా లేదు, దేనికి ఉంది 2 cos a cos b కి ఉంది. సో సేమ్ ఇక్కడ లాగే 1/2 into 2 చేసినప్పుడు 2 cos a cos b cos of a plus b plus cos of a minus b అప్లై చేస్తాం, సింప్లిఫై చేస్తాం. సేమ్ ఇలాగే చేయాలి, అక్కడ కూడా చేసినప్పుడు 3 plus √5/8 వస్తుంది. ఓకేనా, అది చేయండి మీరు. Next problem, prove that cos 12 degrees plus cos 84 degrees plus cos 132 degrees plus cos 156 degrees is equals to -1/2. So దీని ఆన్సర్ -1/2 అని ప్రూవ్ చేయాలండి. సో చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. LHS తీసుకోండి, రీఅరేంజ్ చేస్తున్నాను ఇక్కడ. cos ఈ 156 ప్లస్ 12 degrees ఒక బ్రాకెట్ పెట్టుకోండి. ఎలా అరేంజ్ చేసినా ప్రాబ్లం లేదండి, కాకపోతే ఇంకా సింప్లిఫై చేద్దామని రీఅరేంజ్ చేస్తున్నాను. ఈ cos 132 degrees ప్లస్ cos 12 degrees బ్రాకెట్ పెట్టుకోండి ప్లస్ cos 156 degrees ప్లస్ cos 84 degrees ఒక బ్రాకెట్లో ప్లేస్ చేయండి. చేస్తే ఏమవుతుంది cos c ప్లస్ cos b, లేదా ఇలా కాకుండా so no problem, cos 132 degrees cos 12 degrees plus ఇందాక లైన్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది cos c plus cos b. cos c plus cos b అంటే 2 cos c plus d by 2 cos c minus d by 2 plus cos c plus cos d, మళ్ళీ ఇక్కడ కూడా 2 cos c plus d by 2 cos c minus d by 2 2 cos 132 plus 12 144 by 2 cos 132 minus 12 120 by 2 plus 2 cos 156 plus 84 156 minus 84 72 by 2 2
144లో 72 టైమ్స్ అండి. cos 120/2 అంటే 60. 2 cos 120 degrees cos 36 degrees. 2 into cos 72. cos 72ని ఎలా రాయొచ్చు? 90 మైనస్ 18 కింద రాయొచ్చండి. cos 90 మైనస్ 18. 90 ఉన్నప్పుడు cos ఏంటి? sin. సో cos 72 అన్న sin 18 అన్న సేమ్. cos 60 అంటే 1/2 ప్లస్ 2 ఇంటూ cos 120 అంటే ఎలా రాయొచ్చండి? 90 ప్లస్ 30. 90 ఉన్నప్పుడు cos sin. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos మైనస్ అవుతుంది. sin 30 అంటే మైనస్ 1/2. కాబట్టి దీని ప్లేస్ ఏం రాసుకోవచ్చు? మైనస్ 1/2 ఇంటూ cos 36 degrees. e2 క్యాన్సిల్. sin 18. sin 18 మీన్స్ √5 minus 1/4 plus into minus cos 36 √5 plus 1/4. So LCM చేస్తే 4 LCM √5 minus 1 ఈ మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ √5 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ √5 మైనస్ √5 క్యాన్సిల్. -1 -2/4 దట్ మీన్స్ -1/2 క్యాన్సిల్ చేస్తే ఇది ఫైనల్ గా మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్ ఉంది. సో ఇక్కడ ఏం చేసాం? రీఅరేంజ్ చేసుకున్నాం. ఈ cos 132ని cos 12ని ఒక బ్రాకెట్ లో, cos 156ని cos 84ని ఎలా చేసినా వస్తుందండి. కాకపోతే ఇంత సింపుల్ గా రాదు, కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అంతే. కాబట్టి ఈ మోడిఫికేషన్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదంటే మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ కాస్ని సైన్ కింద చేంజ్ చేయడం ఇలాంటి మోడిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి అంతే. సో cos a plus cos ఇక్కడ cos a plus cos అప్లై చేసేది, సింప్లిఫై చేసేది, వాటికి సంబంధించిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ cos 72 sin 18 కింద రాసుకున్నాను. దీని వాల్యూ తెలుసుకొని డైరెక్ట్గా రాశాను అంతే. రాసి సింప్లిఫై చేస్తే -1/2 వస్తుంది.